ఆసన్నమైంది. ఆసన్నమైతే శేషుడు గర్వంతో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, జ్ఞాని బలి విరాగేచ విష్ణుభక్త నమత్సమః అన్నాడు. జ్ఞానములో కాని, బలములో కాని, వైరాగ్యంలో కాని నాతో సమానమైనటువంటి విష్ణుభక్తుడు లేడు. నేను ఎటువంటి వాణ్ణి అనుకుంటున్నావు వాయుదేవా? సదాంతఃపురే వాసః. మీ అందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి భగవానుణ్ణి దర్శనం చేస్తారు. నేను అలా కాదు, ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను. పుత్రాణం అధికోహరేహే, నేను శ్రీ మహావిష్ణువుకి కన్న కొడుకు కన్నా అధికుణ్ణి. నన్ను అంతలా చూసుకుంటారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత లోపలికి వచ్చి ఏకాంత శయనంలో ఎవ్వరూ లేనప్పుడు స్వామి ఎవరి మీద పడుకుంటారో తెలుసా? నా మీద పడుకుంటారు. నన్ను పరుపు చేసుకుని పడుకుంటారు. మా అమ్మ లక్ష్మీదేవి నా మీద కూర్చుని స్వామి పాదములను ఒత్తుతూ పరవశించిపోతుంటుంది. అటువంటి ఏకాంత మందిరంలో స్వామికి పాన్పునై వారి ఆనందములకు సాక్షినైనటువంటి వాణ్ణి నేను. అటువంటి వాణ్ణి నన్ను కాదని నువ్వు లోపలికెడతావా? నువ్వెంత నేనెంత అన్నాడు. ఈ మాటలు అమ్మవారి చెవిన పడ్డాయి. అబ్బో స్వామి, శృతి మించి రాగాన పడింది, ఎవరి అహంకారాలు వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు అంది. అనేటప్పటికి అయ్యవారు బయటికి వచ్చారు. ఆయన ఎక్కడెక్కడ అహంకారం తలెత్తుతుందో అప్పుడప్పుడు ఆ అహంకారాన్ని తీసేయడమే స్వామివారి పని. అందుకని వెంటనే స్వామి అన్నారు, మాటల చేత పౌరుష పరాక్రమాలు ఎక్కడ తెలుస్తాయో ఈ శేషుడా, అదిగో భూమి మీద క్రీడాద్రి అనబడేటటువంటి నా విహార భూమి పర్వతం గరుత్మంతుడు తీసుకెళ్లి కిందికి చేర్చాడు. నువ్వెళ్ళి ఆ పర్వతాన్ని గట్టిగా చుట్టుకో. వాయుదేవుడు తను చాలా బలవంతుడు అంటున్నాడు కదా, వాయుదేవుడు ఆ పర్వతాన్ని చిమ్ముతాడు దూరంగా. నీ బలంతో ఆ పర్వతం కదలకుండా చెయ్యి. వాయుదేవుడు కదపగలడేమో చూస్తాం. నేను కాదు నిర్ణయించవలసినది, దేవతలందరూ చూస్తారు, ఋషులందరూ చూస్తారు. కదపగలిగావా నువ్వు బలవంతుడవు. నువ్వు అంత బలంతో చిమ్మినప్పటికీ పర్వతం కదలకుండా శేషుడు చెయ్యగలిగాడా? శేషుడు బలవంతుడు. అందుకని మీ ఇద్దరూ బల ప్రదర్శన చేసి ఎవరు గొప్పవారో నిర్ణయించుకోండి, మాటలు ఎందుకు అన్నారు పరమాత్మ. ఇది అహంకారం తీసేయడం కోసమని చేస్తూ ఉంటారు. అంటే గబగబా పరిగెత్తాడు శేషుడు, ఆ క్రీడాద్రిని చుట్టుకున్నాడు. చుట్టుకుని పడుకున్నాడు. పడుకునేసరికి వాయువు వచ్చారు, చూశారు. ఓహో, శేషుడు చుట్టుకుని పడుకుని నేను ఈ పర్వతాన్ని కదపలేననుకుంటున్నాడు అనుకున్నారు. కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత. ఆ పాము చుట్టుకుని పడుకున్నటువంటి పర్వతాన్ని తన చిటికిన వేలి గోటితో కొట్టారు. కొడితే సహస్రమర్ధలక్షంచ, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? 1500 లక్షల యోజనముల దూరం దక్షిణాయవు, అది దక్షిణ దిక్కుకి ఎగిరిపోయింది ఆ పర్వతం. ఎగిరిపోతే ఆ వేగానికి శేషుడు ప్రాణములే పోయినట్టుగా తల్లడిల్లిపోయాడు. అప్పుడు ఆ పర్వతము యొక్క తండ్రి అయినటువంటి మహామేరు పరిగెత్తుకొచ్చాడు. అయ్యయ్యో, ఆ క్రీడాద్రి, ఆ ఆనందాద్రి నా కుమారుడు. మీ ఇద్దరి పౌరుష ప్రతాపాలు చూపించడం కోసం నువ్వు కొట్టిన దెబ్బకి ఆ పర్వతం అంత దూరం వెళ్ళిపోతోంది, ఆ పర్వతాన్ని మళ్ళీ కాపాడమన్నారు. అంటే ఆ పర్వతాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాయుదేవుడు, ఆయన ఏమి అనిలుడు, ఆయన తన వేగంతో తోశాడా, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకొచ్చి యథాస్థానమనందు ఉంచాడు. ఆ ఉంచడంలోనే వెంకటాచలానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆనాడు శేషాద్రిగా పావు చుట్టుకొని పడుకున్నప్పుడు ఏ స్థితిలో ఉండిపోయిందో అదే స్థితిలో ఇప్పటికీ పావు పడుకున్నట్టే ఉంటుంది ఆ పర్వతం. అందుకే శేషాచలానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి, ఆ శేషుడు పడుకుంటే తోక మీద ఉండేటటువంటి దేవాలయం శ్రీశైలం ఉంటుంది. ఇంకొంచెం ముందుకొస్తే వీపు మీద ఉండేటటువంటి దేవాలయం అహోబల క్షేత్రం ఉంటుంది. అహోబిలం అంటుంటారు. అహోబిలం కాదు, అహోబలం దాని పేరు. అహోబలం అన్నారు నరసింహస్వామి వచ్చినప్పుడు. అందుకని అహోబల క్షేత్రం ఉంది. ఇంకొంచెం ముందుకొస్తే పాము యొక్క నోటిలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంటుంది. పాము యొక్క పడగ మీద ఆనంద నిలయం ఉంటుంది. ఆ ఆనంద నిలయంలో ఆనంద నిలయాధీశుడై పరమాత్మ ఉంటారు. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? పరమాత్మ యొక్క స్వరూపము రాశీభూతమైనటువంటి ఆనందము. ఆనందము తప్ప ఆయనకి ఎన్నడూ దుఃఖం ఉండదు. దుఃఖం ఉండనివాడు కాబట్టి సర్వకాలముల యందు ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆయన ఉండేటటువంటి నిలయం ఆనంద నిలయం. అందుకే మనకొక గొప్ప ప్రమాణం ఉంది.
ఆలయం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఆలయానికి ఉండేటటువంటి విమానపు పేరుని బట్టి చెప్తారు. మీరు అందుకే చూడండి, ఆలయం ఎంత గొప్పదో ఆలయ శిఖరము ఆలయ విమానము అంత గొప్పవి. అందుకే విమాన వెంకటేశ్వరుడు అని ఉంటారు. విమాన వెంకటేశ్వరుడు లోపల ఉండే వెంకటేశ్వరుడు ఇద్దరిది సమానమైనటువంటి స్థాయి. విమాన వెంకటేశ్వరుడి చుట్టూ పల్లకి వస్తే స్వామి ఒక్కసారి అక్కడ ఆగుతారు. విమాన వెంకటేశ్వరుడు ఎంతటి దర్శనమో లోపల ఉండేటటువంటి ధ్రువమూర్తి దర్శనం కూడా తత్తుల్యమైనటువంటి దర్శనం. రెండు సమాన స్థాయిలో ఉంటాయి. అందుకే విమానానికి పేరుంటుంది. మీరు తిరుమల వెడితే తిరుమలలో ఉండేటటువంటి విమానం, విమానం అంటే గర్భాలయం మీద ఉండేటటువంటి గోపురం, ఆ విమానమునకు ఆనంద నిలయము అని పేరు. అదే మీరు శ్రీరంగం వెళ్ళారనుకోండి, శ్రీరంగనాథుడు పడుకుని ఉంటాడు. ఆ విమానానికి పేరేమిటో తెలుసా అండి? ప్రణవాకార విమానము అని పేరు. అదే మీరు కంచి వెళ్ళారనుకోండి, కంచిలో వరదరాజస్వామి ఉంటారు, పుణ్యకోటి విమానము అని పేరు. విమానానికి ఉండేటటువంటి పేరుని బట్టి మీకు కలిగేటటువంటి సిద్ధి, ఆదర్శనం చేత వచ్చేటటువంటి ఫలితము నిర్ణయింపబడతాయి. శ్రీరంగం వెళ్ళి శ్రీరంగం విమానం కింద నిలబడితే ప్రణవం అర్థమవుతుంది, మీకు భగవానుడికి ఉండేటటువంటి సంబంధం తెలుస్తుంది. కోటి జన్మల పుణ్యము ఘనీభవిస్తే మీరు వరదరాజస్వామి దేవాలయంలో విమానం కిందకెళ్ళి నిలబడగలుగుతారు. తెత్తున నిలబడి ఉంటాడు మహానుభావుడు వరదరాజస్వామి. అందుకని కంచిలో వరదరాజగోపురానికి ఆ విమానానికి పుణ్యకోటి విమానం అని పేరు. తిరుమల వస్తే ఆనంద నిలయం అనే పేరు. దానికి ఇంకొక పేరు లేదు, అది ఆనందము. అందుకే మీరు చూడండి, ఎన్ని గంటలు క్యూలో నిలబడండి, ఎన్ని రోజులు క్యూలో నిలబడండి, మీరు ఒక్కసారి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం దర్శనం చేసేటంతటి సౌలభ్యం కలుగుతుందా? నిజానికి చూడక చూసి తోసేవాడు, ముందుకు జరిపేసేవాడు, కేకలేసేవాడు, ఇన్నిటిలో కూడా మీరు అలా వెడుతూ ఒక్కసారి ఇలా స్వామిని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూశారా, ఒక గొప్ప ఆనందానుభూతి ఏర్పడిపోతుంది. ఆ ఆనందంతో బయటికి వచ్చి ఇంత కష్టపడిన వాడు ఏమంటాడు? భయ్య ఎంత సంతోషం అండి, ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం కలిగిందో నిజంగాను, ఏమి స్వరూపం అండి వెంకటేశ్వర స్వామి వారిది, మురిసిపోయామంటారు. ఆ తిరుమల వెళ్ళిన వాళ్ళని మీరు చూడండి, మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేవాలయం దగ్గరైనా మీరు అలా ఉండడం చూసారా? ఒక మాట పెడతారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇంకా ఇక్కడ దగ్గరలో చూడవలసిన ఆలయాలు అవి ఏమైనా ఉన్నాయా అండి అని అడుగుతారు. ఏదో చుట్టుపక్కల ఉన్న ఆలయాలు అవి దర్శనం చేస్తారు. తిరుమల వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం సుప్రభాత సేవ, అష్టదళ పాద పద్మారాధన, మధ్యాహ్నమేమో ఆర్జిత బ్రహ్మోత్సవం, సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, 4 టిక్కెట్లు వాడి చేతిలో ఉండనివ్వండి, ఏకాంత సేవ టికెట్ కూడా దొరుకుతోంది అన్నారనుకోండి, వెళ్ళిపోడు వాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దర్శనం చేసుకుంటాడు. ఎన్ని మాటలు దర్శనం చేయనివ్వండి, చేశాం కదండి దర్శనం, ఇంకా అక్కర్లేదు లేదు. మీకు ఎవరైనా తిరుమలలో కనపడి అయ్యా మిమ్మల్ని స్వామిని దర్శనం చేయిస్తాం వస్తారా అంటే, అయిపోయింది సార్ 3 మాటల ఇంకెందుకు లేదు, మేము చెయ్యమన్నవాడిని ఒకటి చూపించండి నాకు. అలా ఉండరు. ఎన్ని మాటలు దర్శనం చేసినా మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తానంటాడు. దర్శనం చేసేసి బయటికి వచ్చిన వాడిని తప్పు లేకుండా ఆపాదమస్తకం వెంకటాచలపతిని వర్ణించి చెప్పమనండి, చెప్పలేరు. ఎంత మాత్రం పొరపాటు లేకుండా పాదముల నుంచి శిరస్సు వరకు చెప్పడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? అలా ఎందుకు చెప్పలేమంటే అసలు అది నిలయమే ఆనంద నిలయం. అందుకని విమానం పేరు. అది సహస్రార దర్శనం. ఆ ఆనందం ఇవ్వడం కోసమని పరమాత్మ సౌలభ్యంతో ఇవాళ మూర్తీభవించినటువంటి సౌందర్య రాశి అయి మన కన్నుల ముందు నిలబడ్డారు. ఒకసారి దర్శిస్తే అది వాక్కుల చేత ఆవిష్కరించేది కాదు. అందుకే తిరిగి చెప్పడం కష్టం. అలౌకికమైన ఆనందాన్ని పొందేస్తారు. ఇంత చిన్న చిన్న పిల్లలు తలనీలాలు ఇచ్చేసి ఆ గొళ్ళతోటి తండ్రి భుజాల మీద ఎక్కి కూర్చుంటారు. వాడు కూడా వాడికి ఏం తెలుసో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఇలా నమస్కారం చేసేసి వెనక్కి తిరిగి చూస్తాడు తప్ప, ఏ పిల్లవాడైనా స్వామి వంక చూడకుండా వేరొక వైపు చూస్తున్న పిల్లవాడిని చూపించండి నాకు ఆనంద నిలయంలో. ఇది అపారమైనటువంటి ఆకర్షణ శక్తి. ఇది ఆనంద నిలయానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకని ఆ విమానం పేరు ఆనంద నిలయమే. ఆ పర్వతము పేరు కలియుగంలో వెంకటాచలమే. అందుకని ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. కలియుగం వచ్చేటప్పటికీ ఆ పర్వతానికి ఇంకొక పేరు పెట్టలేదు.
వెంకటాచలము అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు రకరకాలైనటువంటి కథల చేత ఆ పర్వతానికి పేర్లు మారాయి. కృతయుగంలో వృషభాసురుడి వల్ల మారింది.